Hello everyone, welcome to today's class. First unit C reading The Little Bobby. This lesson is in page number 20. First, the first paragraph. First of all, let's observe the characters. There are the characters like Bobby and Bobby's mother and Jessie. Jessie is Bobby's pet dog. Okay, so these are the three main characters. Little Bobby came into the kitchen where his mother was making dinner. Little Bobby came into the kitchen like వెళ్ళారు, వంటగదిలోకి వెళ్ళారు. Where his mother was making dinner. వాళ్ళమ్మ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. His birthday was coming up and he thought it was a good time to tell his mother what he wanted. His birthday was coming up means ఇంకా రాబోతుంది అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. అతని బర్త్డే పుట్టినరోజు రాబోతుంది అండ్ హీ థాట్ దిస్ వాజ్ ఏ గుడ్ టైం, కాబట్టి ఇది మంచి టైం అనుకున్నాడు టు టెల్ హిజ్ మదర్ వాట్ హీ వాంట్. అతనికి ఏం కావాలో అంటే బర్త్డే ప్రెజెంట్గా ఏం కావాలో అడగడానికి ఇది మంచి టైం అనుకున్నాడు. మామ్ ఐ వాంట్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. అమ్మ నాకు నా బర్త్డేకి బైక్ కావాలి అనేసి అడిగాడు. లిటిల్ బాబీ వాజ్ అ బిట్ ఆఫ్ ట్రబుల్ మేకర్. లిటిల్ బాబీ ఎప్పుడు ఏదో ఒక అల్లరి చేస్తూ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ట్రబుల్ అంటే సమస్య, ట్రబుల్ మేకర్ సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటాడు. హీ హ్యాడ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ అట్ స్కూల్ అండ్ అట్ హోమ్. అతను ఇంట్లో మరియు స్కూల్లో రెండిట్లో కూడా సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. బాబీస్ మదర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ థాట్ హీ డిజర్వ్ టు గెట్ ఎ బైక్ ఫర్ హిస్ బర్త్డే. సో బాబీ వాళ్ళ అమ్మ అడిగిందనమాట, ఇఫ్ హీ థాట్ అంటే నువ్వు అనుకుంటున్నావా, హీ డిజర్వ్డ్ ద బైక్ ఫర్ హిస్ బర్త్డే, నీ బర్త్డేకి నీకు బైక్ ప్రజెంట్ ఇచ్చే అర్హత నీకు ఉందా అనేసి వాళ్ళ అమ్మ అడిగింది. అంటే బైక్ గిఫ్ట్గా తీసుకునే అర్హత నీకు ఉందా అంటే ఏంటి, ఎప్పుడు అల్లరి చేస్తూ సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా, నీకు బైక్ ఇచ్చే అర్హత లేదు అనేసి ఇండైరెక్ట్గా చెప్పడం. బాబీ అఫ్ కోర్స్ థాట్ హీ డిడ్, అఫ్ కోర్స్ ఏమా నాకు ఇవ్వచ్చు బైక్ అంటే. బాబీస్ మదర్ వాంటెడ్ బాబీ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ బిహేవియర్ ఓవర్ ద లాస్ట్ ఇయర్ అండ్ సెడ్ గో టు యువర్ రూమ్ బాబీ అండ్ think about how you have behaved this year. Bobby's mother wanted Bobby to reflect. Bobby వాళ్ళ అమ్మ ఏమనుకునింది, బాబీ టు రిఫ్లెక్ట్ మీన్స్ టు థింక్, ఆలోచించాలి. గడిచిన సంవత్సరం అంతా తన బిహేవియర్ మీన్స్ తన ప్రవర్తన గురించి బాబీ రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆలోచించాలి అని అనుకునేసి బాబీ గో టు యువర్ రూమ్, ఏం చెప్పింది చూడండి, గో టు యువర్ రూమ్, మీ రూమ్కి వెళ్ళి అండ్ థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్, ఒకసారి ఆలోచించు ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలాగ ప్రవర్తించావో. దెన్ రైట్ ఎ లెటర్ టు గాడ్ అండ్ టెల్ హిమ్ వై యూ డిజర్వ్ ఏ బైక్ ఫర్ యువర్ బర్త్డే. దెన్ రైట్ ఏ లెటర్ టు గాడ్, సరే మొత్తం ఆలోచించి ఈ సంవత్సరం అంతా ఎలా ప్రవర్తించావో, తర్వాత దేవుడికి ఒక లెటర్ రాయి, నీకు బైక్ గిఫ్ట్గా ఇవ్వాల్సిన అర్హత ఎందుకు ఉంది అనే రీజన్స్ అన్ని దేవుడికి లెటర్ రాయి అనేసి చెప్పింది. అండ్ లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిస్ రూమ్. వాళ్ళ అమ్మ అలా చెప్పేసరికి కొంచెం కోపంతో స్టంప్ అంటే ఇలా కాళ్ళు గట్టిగా సౌండ్ చేస్తూ స్టెప్స్ ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోయాడు. జెస్సీ హిస్ పెట్ డాగ్ ఫాలోడ్ హిమ్. తన పెంపుడు కుక్క జెస్సీ కూడా ఫాలో అయింది. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సాట్ డౌన్ టు రైట్ లెటర్ టు గాడ్. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు ఆలోచించాడు అండ్ సాట్ డౌన్ టు రైట్ ఏ లెటర్ టు గాడ్ అన్నమాట, దేవుడికి లెటర్ రాయడానికి కూర్చున్నాడు. జెస్సీ సాట్ బిసైడ్ హిమ్ అండ్ స్టార్ట్ వాచింగ్ వాట్ బాబీ వాస్ డూయింగ్. జెస్సీ సాట్ బిసైడ్ హిమ్, జెస్సీ ఉంది కదా తన పెంపుడు కుక్క, తన పక్కనే కూర్చునింది. అండ్ వాచింగ్ వాట్ బాబీ ఈస్ డూయింగ్, వాచింగ్ అంటే చూస్తూ ఉంది, బాబీ ఏం చేస్తున్నాడంతా చూస్తూ ఉంది. చూడండి లెటర్ 1, ఫస్ట్ ఒక లెటర్ స్టార్ట్ చేశాడు. డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. ఐ వాంట్ ఎ రెడ్ వన్. యువర్ ఫ్రెండ్ బాబీ. డియర్ గాడ్, ఓ ప్రియమైన దేవుడా, ఐ హ్యావ్ బీన్ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం అంతా నేను చాలా గుడ్ బాయ్ లాగా ఉన్నాను. అండ్ ఐ వుడ్ లైక్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే, నా బర్త్డేకి నేను గిఫ్ట్గా బైక్ కావాలనుకుంటున్నాను. ఐ వాంట్ ఎ రెడ్ వన్, అది కూడా రెడ్ బైకే కావాలి. యువర్ ఫ్రెండ్ బాబీ. బాబీ న్యూ దట్ దిస్ వాజ్ నాట్ ట్రూ. ఈ లెటర్ రాసిన తర్వాత ఆలోచించాడు. బాబీ న్యూ, తనకు తెలుసు ఇట్ వాజ్ నాట్ ట్రూ, అది నిజం కాదు. ఎందుకంటే హీ హ్యాడ్ నాట్ బీన్ ఎ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం అంతా అసలు గుడ్ బాయ్ లాగానే లేడు. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. సో హీ టోర్ అప్ ద లెటర్, టోర్ అప్ మీన్స్ చించాను, కరెక్ట్ కాదు అనుకున్నాడు, మొత్తం చించేసి స్టార్టెడ్ టు రైట్ అగైన్ అనదర్ లెటర్, ఇంకొక లెటర్ రాయడం మొదలు పెట్టాడు. ఓకే, లెటర్ 2. డియర్ డాగ్, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ బాబీ. ఐ హ్యావ్ బీన్ అ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఎ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే, డియర్ గాడ్, ప్రియమైన దేవుడా, నీ ఫ్రెండ్ బాబీని రాస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ ఎ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఫస్ట్ లెటర్లో ఏం రాశాడు, ఏ వెరీ గుడ్ బాయ్ అన్నాడు.
సెకండ్ లెటర్లో జస్ట్ ఏ గుడ్ బై, ఐ హ్యావ్ బీన్ ఏ గుడ్ బై దిస్ ఇయర్. ఈ సంవత్సరం నేను కొంచెం గుడ్ బై లాగానే ఉన్నాను. అండ్ ఐ వుడ్ లైక్ ఏ రెడ్ బై ఫర్ మై బర్త్డే. నా బర్త్డేకి ఒక రెడ్ బైక్ కావాలి, థ్యాంక్ యూ. ఆ లెటర్ రాసిన తర్వాత మళ్ళీ ఆలోచించాడు. బాబీ న్యూ దట్ దిస్ వాజ్ నాట్ ట్రూ ఐదర్. బాబీకి తెలుసు అది కూడా నిజం కాదు. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. కాబట్టి అతను లెటర్ టోర్ అప్ అంటే చింపేను, లెటర్ని చింపేసి స్టార్టెడ్ అగైన్ మళ్ళీ ఇంకో లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు. లెటర్ 3. డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ ఏ ఓకే బాయ్ దిస్ ఇయర్. ఐ స్టిల్ వుడ్ రియల్లీ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. డియర్ గాడ్, ప్రియమైన దేవుడా, ఐ హ్యావ్ బీన్ ఏ ఓకే బాయ్. ఓకే అంటే ఫస్ట్ లెటర్లో వెరీ గుడ్ బాయ్, సెకండ్ లెటర్లో గుడ్ బాయ్, థర్డ్ లెటర్లో అండ్ ఓకే బాయ్. కొంచెం అటు ఇటుగా మంచివాడినే నేను. ఐ స్టిల్, ఇప్పటికీ, అయినప్పటికీ. స్టిల్ అంటే రెండు డిఫరెంట్ క్వాలిటీస్ అనమాట. ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్. నేను బ్యాడ్ బాయ్ అయినప్పటికీ ఐ వుడ్ రియల్లీ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. నా బర్త్డేకి నాకు బైక్ కావాలి. చూడండి, దో, ఆల్ దో, ఈవెన్ దో, బట్, ఎట్, స్టిల్, హవెవర్, నెవర్ లెస్, ఇవన్నీ ఒక ఫ్యామిలీ వర్డ్స్ అనమాట. ఈ కంజంక్షన్స్ ఉన్న చోట పరస్పర విరుద్ధమైన వాక్యాలు ఉంటాయి. 2 ఆపోజిట్ మీనింగ్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఐ హ్యావ్ బీన్ అండ్ ఓకే బాయ్, అంత మంచి పిల్లోడు నేను కాదు, బట్ స్టిల్, అయినప్పటికీ నాకు బైక్ కావాలి. ఓకే, తర్వాత మళ్ళీ ఆలోచించాడు బాబీ. అగైన్ బాబీ థాట్ ఫర్ ఎ వైల్. బాబీ న్యూ హీ కుడ్ నాట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఎయిదర్. సో ఈ లెటర్ కూడా దేవుడికి పంపించలేను అని ఆలోచించాడు. ఎందుకంటే ఓకే బాయ్ కూడా కాదు ఇక్కడ. సో బాబీ రోడ్ ద 4th లెటర్. కాబట్టి బాబీ 4th లెటర్. గాడ్, ఐ నో ఐ హ్యావింట్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్, ఐఎమ్ వెరీ సారీ. దేవుడా, ఐ హ్యావింట్ మీన్స్ ఐ హ్యావ్ నాట్ బీన్ ఏ గుడ్ బాయ్. నేను ఈ సంవత్సరం అంతా మంచి పిల్లాడిలాగా లేను. ఐఎమ్ వెరీ సారీ. దీనికి నేను సారీ చెప్తున్నాను. ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్ ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. నువ్వు నా బర్త్డేకి బైక్ పంపించావంటే నేను గుడ్ బై లాగా ఉంటానంటే ఇప్పటి వరకు లేను, ఇంకా మీదట ఉంటాను ఫ్యూచర్లో. ఐ విల్ బీ అనేసి చెప్తున్నాడు. ప్లీజ్, థ్యాంక్ యూ, బైక్ పంపిస్తావు కదా, ప్లీజ్, థ్యాంక్ యూ అనేసి 4th లెటర్ రాశాడు. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ట్రూ దిస్ లెటర్ వాస్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఎ బైక్. బాబీ న్యూ, బాబీకి తెలుసు అనమాట ఈ లెటర్ నాకు బైక్ ఇప్పించదు అని అనుకునేసి నౌ బాబీ వాజ్ వెరీ అప్సెట్. ఇప్పుడు లెటర్ చింపలేదు, అప్సెట్, కొంచెం నిరాశపడ్డాడు. ఈ లెటర్స్ రాయడం వల్ల నాకు బైక్ రాదు. ఏంటి, హీ వెంట్ డౌన్ స్టేర్స్ అండ్ టోల్డ్ హిమ్ మామ్ దట్ హీ వాంటెడ్ టు గో టు చర్చ్. ఓకే, హీ వెంట్ డౌన్ స్టేర్స్. ఇక్కడ అప్ స్టేర్స్ అంటే స్టెప్స్ పైకి ఎక్కడం, డౌన్ స్టేర్ మీన్స్ దిగడం అనమాట. టు గెట్ డౌన్ త్రూ ద స్టేర్స్ మెట్ల పై నుంచి దిగడం, స్టెప్స్ పై నుంచి దిగి టోల్డ్ హిస్ మదర్, వాళ్ళ అమ్మకి చెప్పాడు అనమాట. కిచెన్లో ఉంది కదా వాళ్ళ అమ్మకి చెప్పాడు ఏంటి, దట్ హీ వాంట్ టు గో టు చర్చ్, నేను చర్చ్కి వెళ్తానమ్మా ఒకసారి అనేసి చెప్పాడు. బాబీస్ మదర్ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్ అండ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్. బాబీ వాళ్ళమ్మ ఆలోచించింది ఏంటి, తను అనుకున్న ప్లాన్ అంటే తన ప్రవర్తన గురించి వాడు ఆలోచించాలి అని అనుకున్న ప్లాన్ వర్క్ అయింది. అండ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్, బాబీ కూడా చాలా బాధగా కనిపిస్తుంది. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్. బాబీస్ మదర్ టోల్డ్ హిమ్, డిన్నర్ టైం కల్లా నువ్వు వచ్చేసేయాలి ఇంటికి అని చెప్పేసి బాబీ వాళ్ళమ్మ చెప్పింది. బాబీ వాక్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ద కార్నర్. తను ఉండే వీధికి చివరిలో ఉంది చర్చ్. సో హీ వాక్ డౌన్ ద స్ట్రీట్, నడుచుకుంటూ ఆ కార్నర్ చివరిలో ఉన్నటువంటి చర్చ్ దగ్గరికి వెళ్ళాడు. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ద చర్చ్ అండ్ అప్ టు ద ఆల్టర్. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ద చర్చ్ లోపలికి వెళ్ళి అక్కడ చర్చ్లో జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ ఉండేసి ఇక్కడ ఒక స్టేజ్ లాగా ఉంటుంది అనమాట, ఒక టేబుల్ లాగా స్టేజ్ లాగా ఉంటుంది కొంచెం హయ్యర్ ప్లేస్లో. ఇట్స్ కాల్డ్ ఆల్టర్. ఇక్కడ మనకు క్యాండిల్ స్టాండ్ ఏదైనా పెట్టడానికి ఉంటుంది అనమాట. సో అప్ టు ద ఆల్టర్ దగ్గరికి వెళ్ళాడు చర్చ్లో. He looked around to see if anyone was there. చుట్టూ చూశాడనమాట ఎవరైనా ఉన్నారా అని. బాబీ bent down and picked up the small statue of Mary, the mother of God. Mary, statue means విగ్రహం. ఓకే, స్మాల్ స్టాచ్యూ. జీసస్ క్రైస్ట్ వాళ్ళ మదర్ ఉంది కదా మేరీ, ఆ విగ్రహాన్ని, చిన్న విగ్రహాన్ని తీసుకున్నాడు. He slipped the statue under his shirt and ran out of the church, down the street, into the house and up to his room. ఎవరు చూడకుండా ఆ స్టాచ్యూ ఆఫ్ మేరీని తీసుకొని స్లిప్డ్ అండర్ హిస్ షర్ట్ లోపల పెట్టేసుకున్నాడు. ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్, ఫాస్ట్గా చర్చిలోంచి బయటకు వచ్చేసి డౌన్ ద స్ట్రీట్, మళ్ళీ ఇంటికి ఆ వీధిలో నుంచి ఫాస్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి ఇంటు ద హౌస్, ఇంటి లోపలికి కూడా వచ్చేసి అండ్ అప్ టు హిస్ రూమ్, స్టెప్స్ ఎక్కి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు.
He shut the door of his room. The door closed చేశాడు and sat down with a piece of paper and pen. ఇప్పుడు కూర్చున్నాడు ఒక పేపర్ పెన్ తీసుకునేసి. ఏం చూడండి, బాబీ began to write his letter to God. ఇప్పుడు ద బాబీ గాడ్కి ఇంకొక లెటర్ రాయడం స్టార్ట్ చేశాడు. సో లెటర్ 5. గాడ్, I have kidnapped your mom. If you want to see her again, send the bike. God, I have kidnapped your mom. నేను మీ అమ్మని కిడ్నాప్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్, నువ్వు మళ్ళీ మీ అమ్మని చూడాలనుకుంటే సెండ్ ద బైక్, బైక్ని పంపించు బాబీ. దిస్ ఇస్ ద లెసన్ ఫ్రమ్ రిచా రావ్. ఓకే, రిచా రావ్ చాలా హ్యూమరస్గా రాశారు. మనకి యాక్చువల్గా ఫస్ట్ యూనిట్ అంతా థీమ్ హ్యూమర్ అండి. ద స్నేక్ అండ్ ద మిర్రర్, సెకండ్ లెసన్ ద డక్ అండ్ ద క్యాంగరూ, అండ్ ద థర్డ్ లెసన్ లిటిల్ బాబీ. ఇవన్నీ కూడా థీమ్ హ్యూమర్తో సంబంధించినటువంటి. చూడండి, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్, మీ అమ్మని నేను కిడ్నాప్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్, మీ అమ్మను నువ్వు మళ్ళీ చూడాలనుకుంటే నాకు బైక్ పంపించు. ఓకే, సో ఈ లెటర్ రాశాడనమాట. అంటే బాబీ మారాడా అండి? లేదు, 1 year నుంచి మారలేదు, ఇప్పుడు కూడా మారలేదు. ఓకే, గ్లాసరీ. ట్రబుల్ మేకర్, అ పర్సన్ హూ ఆఫన్ కాజెస్ ట్రబుల్. ఎప్పుడు సమస్యలు తెచ్చేవాడిని ట్రబుల్ మేకర్ అంటారు. డిజర్వ్డ్, క్వాలిఫైడ్ టు హ్యావ్ సంథింగ్, ఏదైనా ఒకటి ఇవ్వడానికి బహుకరించడానికి అర్హత కలిగిన వాడు. డిజర్వ్ అంటే అర్హత కలిగిన వాడు, అర్హత ఉంది అని. రిఫ్లెక్ట్, థింక్, ఆలోచించుట. స్టంప్డ్, వాకింగ్ ఇన్ అ నాయిసీ వే ఇన్ అన్ అప్సెట్ మూడ్, కొంచెం అప్సెట్ అయిపోయేసి అంటే నిరాశగా గట్టిగా సౌండ్ చేస్తూ నడవడాన్ని స్టంప్డ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇవి నేను నోట్బుక్లో రాసి చూపిస్తాను. ఓకే, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. విచ్ ఈస్ ద మోస్ట్ హ్యూమరస్ యాక్షన్, గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. సో ఈ లెసన్లో మనకి ఏది తమాషాగా ఉంది, మీ ఆన్సర్కి సపోర్ట్ ఇవ్వండి. ద మోస్ట్ హ్యూమరస్ యాక్షన్ ఇస్ బాబీస్ బ్లాక్మెయిలింగ్ లెటర్ టు గాడ్. ద లెటర్ 5 సపోర్ట్స్ ద హ్యూమరస్ డీడ్. సో బాబీ దేవుడికి బ్లాక్మెయిల్ చేస్తూ లెటర్ రాశాడు కదా, వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేశాను, బైక్ ఇచ్చి విడిపించుకొని, అది తమాషాగా ఉంది. లెటర్ 5 దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంటెడ్ ఎ బైక్, వాట్ వుడ్ యూ రైట్ టు గాడ్. నీకు బైక్ కావాలంటే దేవుడికి ఏమని రాస్తావు? ఇఫ్ ఐ వాంటెడ్ ఎ బైక్, ఐ వుడ్ ప్రే గాడ్. నాకు బైక్ కావాలంటే కనుక నేను దేవునికి ప్రార్థిస్తూ రాస్తాను. ఐ వుడ్ హెల్ప్ ద పూర్, డూ గుడ్ థింగ్స్ అండ్ ప్లీజ్ ద గాడ్. ఇంకా వీలైతే నేను పూర్కి హెల్ప్ చేసి, పేదవాళ్ళకి హెల్ప్ చేసి, ఇంకా మంచి పనులు చేసి దేవుణ్ణి మెప్పిస్తాను. వుడ్ యూ లైక్ ద బిహేవియర్ ఆఫ్ లిటిల్ బాబీ? వై? వై నాట్? గివ్ ఏ రీజన్. నీకు లిటిల్ బాబీ బిహేవియర్ నచ్చిందా? అతని ప్రవర్తన నచ్చిందా? వై, ఎందుకు? వై నాట్, ఎందుకు కాదు? నచ్చలేదంటే ఎందుకు కాదు? గివ్ ఏ రీజన్, కారణాన్ని రాయండి. ఓకే, ఈ స్టార్ మార్క్ క్వశ్చన్స్ అని యాక్చువల్గా చిల్డ్రనే రాయాలి ఓన్గా. సో మీకు బాబీ బిహేవియర్ నచ్చితే ఎస్ పెట్టి, ఎందుకు నచ్చిందో రీజన్ రాయాలి. నచ్చలేదు, వై నాట్, ఎందుకు నచ్చలేదో నో పెట్టి దానికి రీజన్ రాయాలి. ఓకే, 9th క్లాస్ పేజ్ నెంబర్ 24లో ఉన్న ఈ సౌండ్స్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి. చాలామంది స్కిప్ చేస్తారు, కానీ ఇది ఇంపార్టెంట్ టాస్క్. ఓకే, 24 ఇన్ 9th class English textbook. The poem below is full of sound or symbol surprises in English. ఓకే, కింద ఇచ్చినటువంటి పోయంలో మనకు ఇంగ్లీష్ సౌండ్స్ వస్తాయి, సింబల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, వాటిని చూద్దాము. I take it you already know of tough and bow and cuff and do. Okay, observe the sounds. I take it you already know. Make tough and bow, cuff and do. Observe these sounds. Even though the words are ending with GH, the sounds are different. మనకు GH తో ఎండ్ అయినప్పటికీ ఈ వర్డ్స్ లో టఫ్, కఫ్, ఇక్కడ GH అనేది మనకు ఫా సౌండ్ ఇస్తా ఉంది. అండ్ బో అండ్ డో, ఇక్కడ GH అనేది సైలెంట్ అన్నమాట. సమ్ ఫాల్టర్ బట్ ఐ థింక్ నాట్ యూ. సమ్ ఫాల్టర్, కొన్ని మిస్టేక్ ఉండొచ్చు. ఐ థింక్ నాట్ యూ, మీకు తెలియదు కదా, నాకు తెలుసు. ఆన్ హికఫ్, థరో, టఫ్ అండ్ త్రో. హికఫ్, టఫ్లో కూడా GH అనేది మనకు ఫ్ సౌండ్ ఇస్తూ ఉంది. థరో, త్రూలో GH అనేది సైలెంట్. ఓకే, వెల్ డన్. అండ్ నవ్ యూ విష్ పర్హాప్స్ టు లెర్న్ ఆర్ లెస్ ఫెమిలియర్ ట్రాప్. చాలా ఫెమిలియర్గా ఉన్నట్టు మాత్రం ట్రాప్స్లో పడకుండా బాగా నేర్చుకోండి. వెల్ డన్ అని చెప్తున్నాడు. బివేర్ ఆఫ్ హ్యాడ్ అండ్ డ్రెడ్ఫుల్ వర్డ్ దట్ లుక్స్ లైక్ బర్డ్ అండ్ సౌండ్స్ లైక్ బర్డ్. బివేర్ ఆఫ్ హర్డ్, చూడండి, హిచియాడ్ హ్యాడ్ విన్నారు కదా మీరు, వినిన పదాలు బివేర్, జాగ్రత్తగా ఉండండి. ఎ డ్రెడ్ఫుల్ వర్డ్, పదాలు కొన్ని కష్టంగా ఉంటాయి డ్రెడ్ఫుల్గా. దట్ లుక్స్ లైక్ బర్డ్ అండ్ సౌండ్స్ లైక్ బర్డ్. సౌండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలిసిపోతుంది. హ్యాట్, బ్యాట్, వోట్, బర్డ్.
And dead, it's said like bed, not dead. And dead, ఇంకా నెక్స్ట్ డెడ్ అనే వర్డ్ చూస్తే ఇట్ సౌండ్స్ లైక్ బెడ్. బిఏడి ఇక్కడ బీడ్ సౌండ్ వస్తుంది అనమాట. మరి డిఏడి బెడ్ సౌండ్ వస్తుంది. ఓకే, బెడ్, డెడ్. బీట్, డీడ్. డీడ్ మీన్స్ యాక్ట్, పని. ఓకే, సో బెడ్, డెడ్, బీట్, డీడ్. ఫర్ గుడ్నెస్ సేక్ డోంట్ కాల్ ఇట్ డీడ్. ఫర్ గుడ్నెస్ సేక్, గుడ్నెస్, అమ్మయ్య చాలా మంచి పని ఏంటి, మీరు దీన్ని డీడ్ అని మాత్రం పలకగాకండి. డెడ్ని బెడ్ లాగా పలకాలి. వాచ్ అవుట్ ఫర్ మీట్ అండ్ గ్రేట్ అండ్ థ్రెడ్. మీట్, ఈ, గ్రేట్, ఏ, థ్రెడ్, ఏ, ఈ, ఏ, ఏ. దే రైమ్ విత్ షూట్ అండ్ స్ట్రైట్ అండ్ డెడ్. అండి షూట్, ఊ, స్ట్రైట్, ఏ, స్ట్రైట్, ఏ. అంటే డబుల్ ఓవెల్ అనమాట. స్ట్రైట్, ఏ, డెట్. ఇక్కడ బి సైలెంట్, డెట్. ఓకే, మీట్, గ్రేట్, థ్రెట్, షూట్, స్ట్రైట్, డెట్. A moth is not the moth in mother, nor both is bother, broth is brother. Moth, th sound వస్తుంది. Not in mother. మదర్లో టీహెచ్ ది సౌండ్ వస్తుంది. సో టీహెచ్ ఇక్కడ టీహెచ్ ఇక్కడ ద సౌండ్ ఇస్తుంది. సో ఇక్కడ మదర్లో లాగా పలకకూడదు మాత్. ఓకే, మాత్ అనాలి, ఇక్కడ ద అనాలి. ఓకే, నెక్స్ట్ బోదర్, బాత్. టీహెచ్ త్ ఇక్కడ, బోదర్ ద. టీహెచ్ గివ్స్ th sound and th gives the sound. Like broth, brother. Okay, th in these words are pronounced as th and th in these words are pronounced as the. And hair is not match for there. Hair, there. No dear and fear for beer and peer. Last లో ఆర్ అన్నప్పుడు ఆర్ని హాఫ్ పలకాలి, లేదంటే సైలెంట్ చేయాలన్నమాట. చూడండి, డియర్, ఫియర్, బియర్, పియర్. Okay, and then there's dose and rose and loose, and there is dose, rose, loose. ఇక్కడ డోస్, రోస్ ఒకే రైమింగ్ లో వస్తాయి. LOS చూడండి, లూస్. ఈస్ అప్ విత్ గూస్ అండ్ చూస్. ఈ టూ వర్డ్స్ ఎలా పలకాలి చూడండి, ఊ, గూస్, చూస్. డోస్, రోస్, లూస్, గూస్, చూస్. నెక్స్ట్, now cock and walk and card and word. Short a sound, cock, walk. Ikkada long vowel, card, word. Okay, next, and font and front and word and sword. Okay, front long vowel, ikkada idi short vowel, ikkada short vowel, ikkada long vowel. Next, and do and go and twat and cat. ఓకే, రెండు ఓతో ఎండ్ అవుతున్నాయి, కానీ డిఓ డూ, జిఓ గో. కమ్ కమ్, ఐ హ్యావ్ హార్డ్లీ మేడ్ ఏ స్టార్ట్, ఆ డ్రెడ్ఫుల్ లాంగ్వేజ్ సేక్స్ ఐ లైవ్, ఐ వుడ్ మాస్టర్డ్ ఇన్ వెన్ ఐ వాస్ 5. రండి రండి, ఐ హ్యావ్ హార్డ్లీ మేడ్ ఏ స్టార్ట్, నేను చాలా కష్టంగానే మొదలు పెట్టాను. ఆ డ్రెడ్ఫుల్ లాంగ్వేజ్ కొంచెం కష్టమైన లాంగ్వేజ్, సేక్స్ అలైవ్ కానీ మనకు జీవితాన్ని ఇస్తుంది. ఐ వుడ్ మాస్టర్డ్ ఇట్ వెన్ ఐ వాస్ 5, నేను దీంట్లో ఆల్రెడీ మాస్టర్డ్, ప్రావీణ్యత సాధించాను. వెన్ ఐ వాస్ 5, 5 ఏళ్ళకే ప్రావీణ్యత సాధించాను. ఇప్పుడు మీ సౌండ్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సాధిస్తారు. ఓకే, లెసన్ ట్వైస్ చదివినప్పుడే మీరు ఏ ఎక్సర్సైజెస్కైనా ఆన్సర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.